టీమిండియా అన్ని ఫార్మాట్లో దంచి కొట్టేస్తుంది. మెయిన్లీ టెస్ట్ ఫార్మాట్లో అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ 2023-25 సైకిల్లో కూడా ఫైనల్ వైపుగా అడుగులైతే వేస్తుంది. అయితే మూడోసారి వరుసగా ఫైనల్ చేరాలంటే నవంబర్లో జరిగే ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ అయిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గెలవడం టీమిండియాకి చాలా కీలకమనే చెప్పుకోవచ్చు. అయితే అలాంటి క్రూషియల్ టైంలో మనం పర్యటించబోయే ఆస్ట్రేలియా టీంలోనే ఒక స్టార్ బ్యాటర్ మన టీమిండియా పేస్ గుర్రం గురించి ప్రశంసల జల్లు కురిపించాడు. అయితే టీమిండియా పేస్ యూనిట్ అనగానే గుర్తుకొచ్చేది జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్. అయితే ప్రజెంట్ జస్ప్రీత్ బుమ్రా సూపర్ ఫామ్లో ఉన్నాడు. అతని గురించే ఆస్ట్రేలియన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ప్రశంసల జల్లు కురిపించాడు. అదేందో తెలుసుకుందాం. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లో అతడి అత్యుత్తమ పేసర్ అని కొనియాడాడు. అయితే అతడి బౌలింగ్ ఎదుర్కోవడంలో మజా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది నవంబర్లో భారత్ ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడనుంది. ఈ సిరీస్లో భారత్ గెలిస్తే వరుసగా మూడోసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి అయితే చేరుతుంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇటీవల సూపర్ ఫామ్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. భారత క్రికెట్ జట్టు T20 ప్రపంచ కప్ 2024 గెలవడంతో అతడు కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో అతడు వేసిన చివరి స్పెల్ అయితే ఒక అద్భుతమనే చెప్పుకోవచ్చు. అదే ఆ మ్యాచ్ టైటిల్ను భారత్కు దక్కేలా చేసింది. ఇక ప్రస్తుతం బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న జస్ప్రీత్ బుమ్రా తొలి టెస్టులో 5 వికెట్లతో సత్తా చాటాడు. ఇక ఈ ఏడాది చివరిలో జరగనున్న ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్లో అతడు కీలక పాత్ర పోషిస్తాడనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బుమ్రాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు అయితే చేశాడు. టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3 ఫార్మాట్లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ బుమ్రానే అని కొనియాడాడు. ఫార్మాట్ ఏదైనా బుమ్రాను ఎదుర్కోవడం సవాల్తో కూడుకున్నదని వ్యాఖ్యానించాడు. అయితే బుమ్రా బంతులను ఎదుర్కోవడం అనేది మజాని ఇస్తుందని చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది నవంబర్లో భారత జట్టు ఆస్ట్రేలియాతో పర్యటించనుంది. ఇందులో కీలకమైన 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడనుంది. గత కొన్నేళ్లుగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆధిపత్యం చెలాయిస్తున్న టీమిండియా ఈసారి కూడా అదే పునరావృతం చేయాలని భావిస్తుంది. గత 2 పర్యాయాలు భారత్ ఆస్ట్రేలియాను ఆసీస్ గడ్డపైన ఓడించింది. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలని చెప్పి ఆసీస్ పట్టుదలతో అయితే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆ జట్టులోని చాలా మంది మాజీలు తమ నోటికి పని చెప్పారు. ఈ నేపథ్యంలో స్టీవ్ స్మిత్ బుమ్రాని ప్రశంసించడం గమనార్హంగా మాట్లాడుకోవచ్చు. బంగ్లాదేశ్లో చెన్నైలోని చపాక్లో జరిగిన తొలి టెస్టులో బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్లు పడగొట్టిన బౌలర్గా నిలిచాడు. బంగ్లాదేశ్తో సిరీస్ తర్వాత టీమిండియా న్యూజిలాండ్తో 3 టెస్టులు అయితే ఆడనుంది. ఆ తర్వాత కంగారు గడ్డపై అడుగు పెట్టుతుంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ అయితే ప్రారంభం కానుంది. 2018-2019 సంవత్సరం అలాగే 2020-2021 సంవత్సరాల్లో ఆసీస్ గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. 2018-2019లో 4 టెస్టుల్లో కలిపి జస్ప్రీత్ బుమ్రా ఏకంగా 21 వికెట్లు పడగొట్టాడు. ఇక 2020-2021లో 3 టెస్టుల్లో కలిపి జస్ప్రీత్ బుమ్రా 11 వికెట్లు అయితే తీశాడు. ఈసారి కూడా అతడు కీలకం కానున్నాడని వీటి బట్టే చెప్పవచ్చు. అదే కాక మంచి ఫామ్లో కూడా ఉన్నాడు. ఇక కాగా 1991-92 తర్వాత తొలిసారిగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే జరగనుంది. ఈ సిరీస్లోనూ భారత్ రాణిస్తే వరుసగా మూడోసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి అర్హత సాధిస్తుంది టీమిండియా. అయితే మీ ఒపీనియన్ ప్రకారం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో టీమిండియా ఫైనల్కి అర్హత సాధిస్తుంది అనుకుంటున్నారా? కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే టైటిల్ విన్నర్ ఎవరు అవుతారనుకున్నారు? ఆ టీం పేరు కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.